ఇండియన్ సినిమాపై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది దురంధర్. ఎందుకంటే దేశంలో పెద్ద చిత్రాలు తీస్తున్న దర్శకులు అంతా కూడా ఇప్పుడు దురంధర్ దారి పడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. నిడివి ఎక్కువ వచ్చినా లేదా సీక్వెల్ కి వెళ్ళాలి అనుకున్నా దురంధర్ చిత్రాలు అందించిన ధైర్యం మామూలుగా లేదనే విశ్లేషణ సినీ వర్గాల్లో జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ 5న మొదటి భాగం, ఈ ఏడాది మార్చి 19న విడుదలైన రెండో భాగం మొత్తంగా ఇండియన్ సినిమాకు ధురంధర్ ఫీవర్ అంటించేశాడు దర్శకుడు ఆదిత్యధర్. రెండు భాగాలు కలిపి ఇప్పటి వరకు 2400 కోట్లు రాబట్టాయి. 100 రోజుల వ్యవధిలో బాలీవుడ్ 2 సార్లు 1000 కోట్ల వసూళ్లను చూసింది. సరైన విజయాలు లేక పూర్తిగా కష్టాల్లోకి కూరుకుపోయిన ఇండస్ట్రీకి తన చిత్రాల ద్వారా తిరుగులేని ఉత్సాహాన్ని అందించాడు దర్శకుడు ఆదిత్యధర్. అంతేకాదు, ట్రెండ్ సెట్టర్ గా మారాడు. ఇప్పుడు ధురంధర్ దర్శకుడి దారిలోనే రాజమౌళి వెళుతున్నాడని సమాచారం. ముందుగా అయితే వారణాసి చిత్రాన్ని ఒకే భాగం విడుదల చేయాలనే ఆలోచన చేశాడు రాజమౌళి. కానీ పెరిగిన నిడివి నేపథ్యంలో ప్రస్తుతం 2 భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్నాడట. 2 భాగాలు అనగానే గతంలో బాహుబలి సిరీస్ దారిలో ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకోకుండా ధురంధర్ స్టైల్లో తక్కువ రోజుల వ్యవధిలో విడుదల చేస్తాడట. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రాన్ని కూడా దురంధర్ దారిలో 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మాత్రమే కాదు, 100 రోజుల వ్యవధిలోనే సీక్వెల్ రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాడట నీల్. మొత్తంగా ధురంధర్ దర్శకుడు క్రియేట్ చేసిన ట్రెండ్ పాన్ ఇండియా సినిమాల మేకర్స్ కు కొత్త కాన్ఫిడెన్స్ ను తీసుకొచ్చింది.